హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇది వచ్చేసి థర్స్డే వ్లాగ్ అండి. సో మార్నింగ్ అయితే నేను పాలు అవి తీసుకున్నాను. యాక్చువల్గా బిగ్ బాస్కెట్లో కోకోనట్ వాటర్ అండ్ లిటిల్ జాయ్స్ది మిల్క్ పౌడర్ పెట్టాను. పువ్వులు థర్స్డే మా హస్బెండ్ పూజ చేసుకుంటారు. సో ఇక్కడైతే నైట్ తోడేసిన పెరుగు అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇడ్లీ పిండి అయితే తీసుకుంటున్నాను, ఇడ్లీలు వేసుకుందామని. ఏంటో ఎంత పని ఉన్నా అలా పడుకుని ఉండాలనిపిస్తుంది, కానీ ఈరోజు ఏ పని చేయబుద్ధి అవ్వట్లేదు నాకు. పని అయితే ఉన్నదండి, నార్మల్గా పని అంటే ఎక్కువ కాదు కానీ ఉన్నది, బేసిక్ మన ఇంట్లో చేసుకునే డైలీ వర్క్సే. సో నేనైతే ఫస్ట్ ఇక్కడ ఇడ్లీలు వేసేసుకుంటున్నాను అనమాట. ఏముంటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్, ఇడ్లీలు దోశ ఇవే కదా. నేను చెప్పాను కదా ఈ వీక్ అయితే నేను ఇడ్లీ పిండి ఒకటే రుబ్బుకున్నాను అనేసి. సో అయితే వీటితో అయితే నా ఇడ్లీ పిండి అయిపోతుంది, ఇంకా కొద్దిగా ఉంది బట్ అది తీసి అయితే పక్కన పెట్టేసుకుని ఇంక ఇడ్లీ పిండికి పప్పులది నానబెట్టుకోవాలి ఈరోజు నేను. సో చెప్పాను కదా మా పేరెంట్స్ అయితే వస్తున్నారు అనేసి. సో వాళ్ళైతే రేపు స్టార్ట్ అవుతారండి. ఇది థర్స్డే వ్లాగ్ కదా, వాళ్ళు ఫ్రైడే స్టార్ట్ అవుతారు, మేబీ సాటర్డే కల్లా రీచ్ అవుతారు అనుకుంటా. సో దానివల్ల కొంచెం నేను ఇల్లు అది కొంచెం నీట్ క్లీన్ అది చేసి పెట్టేసుకుంటే ఇంకా మా పేరెంట్స్ ఉన్నంత వరకు నేనైతే ఏ వర్క్ చేయక్కర్లేదు. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు అందుకనేసి. సో ఇంట్లో వర్క్స్ కూడా ఏమన్నా చేసుకుందాము కొంచెం, అన్ని ఇల్లంతా వరలక్ష్మి వ్రతం అవనివ్వండి దేనికైనా సరే కొంచెం నీట్ పెట్టేసుకుంటే ఆ రోజు కొంచెం ఈ రోజు తుడుచుకుంటుంటే సరిపోతుంది కదా రోబో వదులుకుంటే. సో అందుకనేసి నేనైతే ఇంట్లో వర్క్స్ అవి చేసుకుందామని అనుకుంటున్నాను. సో లంచ్కి అయితే నేను యాక్చువల్గా మా హస్బెండ్కి లంచ్ బాక్స్ పెట్టాలనేసి ఇక్కడైతే నేను క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. నా దగ్గర ఏం లేవు, క్యారెట్ బీట్రూట్ ఉంది. సో ఖచ్చితంగా మా హస్బెండ్ అయితే తినరు ఇది, బట్ ఇంకేం చేస్తామండి, ఇంకేం ఆప్షన్ లేనప్పుడు అన్నీ మీకు కావాల్సిందే చేయాలి అంటే అవ్వదు కదా రోజు, అప్పుడప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వాలి. నేను ఇక్కడ కుక్కర్లో కూడా అన్నం పెట్టేసుకున్నాను. అతనికి లంచ్ ఈరోజు అన్నం పెడదామనేసి ట్రై చేస్తాను, తీసుకెళ్తారో లేదో అయితే నాకు తెలీదు. ఇంకా మరి అయితే చపాతీ చేద్దాము అనుకున్నా సరే కర్రీస్ అయితే ఏం లేదు, క్యారెట్ కర్రీతో అయితే అది బాగోదు, చపాతీ బాగోదు. ఇంకా బీట్రూట్ ఉంది, వెజిటేబుల్స్ అయితే ఏం లేవు, తీసుకురావాలి, రేపు ఎల్లుండో తెచ్చుకుంటాను. సో ఇక్కడైతే నేను క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నానండి. ఫ్రై చేసుకుంటే అంటే యాక్చువల్గా నేను మొత్తం అందరికీ చేసేసుకుంటున్నాను, మా హస్బెండ్కనే కాకుండా. ముందైతే క్యారెట్ రైస్ చేసుకుందాం అనుకున్నాను, బట్ నాకు మా అబ్బాయికి కూడా కావాలి కదా అనేసి ఇక్కడైతే క్యారెట్ ఫ్రై చేసుకుంటున్నాను అందరికీ. సో లంచ్ బాక్స్ పెట్టాలనేసి నేను త్వరగా లేచాను ఈరోజు. త్వరగా లేచి చూస్తేనేమో వెజిటేబుల్స్ ఏం లేవు. సో అందుకే క్యారెట్ ఉంది కదా అనేసి క్యారెట్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. సో త్వరగానే లేచాను కదా అనేసి పనులు అయితే స్లోగానే చేసుకుంటున్నాను, అంత హడావుడి ఏం పడుకోవట్లేదు. సో ఎన్ని పనులున్నా నాకు కొంచెం పనులన్నీ నాకు ఫాస్ట్గానే అయిపోతుంది, నాకు కష్టం అనిపించింది ఈజీగానే అయిపోతుంది, బట్ నేను స్టార్ట్ చేయాలి, అదే ప్రాబ్లం, నాకు స్టార్టింగ్ ప్రాబ్లం అనమాట. పనులు స్టార్ట్ చేస్తే మాత్రం టక్కగా చేసేసుకుంటాను. సో పనులు చేయడం నాకు ఇష్టం లేదు, కష్టం అలా ఏముండదు, నాకు స్టార్ట్ చేయడం కష్టం. అవి ఒకసారి స్టార్ట్ చేస్తే నేనైతే ఫాస్ట్గానే నేను వంట అది చేసేసుకుని అంతా చేసేసుకుంటాను. నేను ఒక హాఫ్ అన్ అవర్లో వంట అయితే నాకు అయిపోద్ది. ఇక్కడైతే నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చాలామంది లంచ్ బాక్స్ సిరీస్ కూడా పెట్టు అనేసి అంటున్నారు, బట్ లంచ్ బాక్స్ నాకు సిరీస్ అవి లంచ్ బాక్స్ పెట్టడం అలా వీడియోస్ పెట్టడం నాకు సరిగ్గా రాదు. సో ఎందుకులే అవన్నీ అనేసి నేనైతే ఇందులోనే కలిపి పెట్టేశాను లంచ్ బాక్స్. నేనైతే కర్డ్ రైస్ కూడా పెడుతున్నాను. సో క్యారెట్ రైస్ కూడా అంత ఇష్టంగా తిన్నారు కదా రైస్. సో అందుకనేసి నేనైతే ఒక స్మాల్ బాక్స్లో అయితే ఫస్ట్ కర్డ్ రైస్ అయితే వేసుకున్నాను. సో సాల్ట్ అది ఏం లేదు, డైరెక్ట్ ఇంకా కర్డ్ ఒకటి కలిపేసి. పైగా ఇక్కడ చాలా వేడిగా ఉంటుంది, నైట్ అయితే వర్షం పడుతుంది, డే టైం అంతా బాగా వేడిగా ఉంటుంది, చాలా ఎండ అసలు. సో ఇక్కడైతే నేను క్యారెట్ ఫ్రై కూడా రైస్లో వేసుకుని అయితే కలిపేసుకుంటున్నాను. రైస్ ఇంకా చాలా వేడిగా ఉంది, కర్రీ కూడా వేడిగా ఉంది. నేనైతే ఇవి కలిపేసి బాక్స్లో పెట్టేసుకుని కొద్దిసేపు ఫ్యాన్ కింద అయితే పెట్టుకుంటాను అనమాట, ఎందుకంటే కొంచెం చల్లారాలి కదా, లేకపోతే తను లంచ్ తినే టైంకి అవి తడిగా అయిపోవడమో లేదో లేకపోతే స్మెల్ రావడమో అలాంటివి జరుగుతుంది. అందుకనేసి నేను కొద్దిసేపు అయితే ఫ్యాన్ కింద పెట్టుకుని అవి బాగా చల్లారాక అప్పుడైతే పెడతాను. సో ఈ లంచ్ బాక్స్కి వచ్చేసి 3 బాక్స్ ఉంటాయండి, లార్జ్, మీడియం, స్మాల్. లార్జ్లోనేమో క్యారెట్ రైస్, మీడియంలోనేమో కర్డ్ రైస్ వేసి, స్మాల్ దాంట్లో అయితే నేను ఇక్కడ ఇవి చెన్నై స్పెషల్ అనమాట, తత్తైలు అంటారు వీటిని. సో నాకు తత్తైలో ఏదో అంటారు అంతే సేమ్, బట్ నేను ప్రొనౌన్సియేషన్ తప్పు చేస్తే సారీ, బట్ అదే అలా అంటారు, చాలా బాగుంటాయి. మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఇవి, అందుకే ఆ బాక్స్లో అయితే పెట్టాను, రైస్ పెట్టాను కదా. సో అది తినాలంటే ఇలాంటివి కూడా సైడ్ డిష్గా పెడితే కొంచెం తింటారేమో అని హోప్ అనమాట.
లేదా రైస్ చూడగానే అతను అయితే లంచ్ బాక్స్ ఎందుకురా స్వామి తినడం అన్నట్టు ఫీల్ అయిపోతారు అతను. లంచ్ బాక్స్లో అతను అనుకుంటాడు రైస్ గట్టిగా అయిపోతుంది సో అనేసి అనుకుంటారు. సో ఇక్కడైతే లంచ్ బాక్స్ అయిపోయింది, మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాం. వాళ్ళు వెళ్ళిపోయాక నాకు ఏ వర్క్ లేదు, చాలాసేపు అయితే నేను నిద్రపోయాను. నిద్రపోయి లేచి ఫ్రెష్ అయ్యి నేనైతే మా అబ్బాయిని తీసుకురావడానికి వెళ్తున్నాను అనమాట ఇక్కడ. సో 12:20కి ఆ టైంకి నేనైతే స్టార్ట్ అయ్యాను. అండ్ చెప్పాను కదా మా హస్బెండ్కి లాగిన్ అవర్స్ కూడా తక్కువ చూపిస్తున్నాయి, త్వరగా వచ్చి లేట్గా వెళ్ళి త్వరగా రావడం వల్ల. సో తనకు కూడా ఇబ్బంది అవుతుంది ఆఫీస్ నుంచి వచ్చి మళ్ళీ తీసుకురావడము అనేసి. సో ఎందుకు అంత ఇబ్బంది, ఇంకా కష్టమని నేను చెప్పాను కదా నేను తీసుకొస్తాను నెక్స్ట్ డే నుంచి అనేసి అన్నాను కదా నిన్న. అందుకే నేనైతే ఇక్కడ మా అబ్బాయిని తీసుకురావడానికి అయితే వెళ్తున్నానండి. సో కొంచెం 12:20కి నేను ఎందుకు స్టార్ట్ అయిపోయినా, 1 వరకు ఉంటుంది తన స్కూల్, ఇక్కడ నుంచి 1 కిలోమీటరే. అయినా సరే ఇంత త్వరగా స్టార్ట్ అయిపోయాను, ఎందుకంటే తెలిసిందే కదా మాకు రోడ్ మీదకి వెళ్తే ఆటోలు బస్సులు అంత త్వరగా దొరకవు అటు సైడ్ వెళ్ళడానికి. అందుకనేసి నేను కొంచెం త్వరగా వచ్చేసాను. అప్పటికి నేను వచ్చి ఒక 1/2 అవర్ అయితే కూర్చున్నానండి. అటు వెళ్ళే బస్సులు అయితే 2-3 వెళ్ళినాయి, కానీ ఇటు వెళ్ళే బస్సులు అయితే ఇటు వచ్చే బస్సులు అయితే ఒక్కటి రాలేదు. అప్పటికి నేను కరెక్ట్గా 1/2 అవర్ కూర్చున్నాను. 1/2 అవర్ కూర్చున్నాక అయితే నాకు ఒక్క బస్సు వచ్చిందనమాట. నేను ఫాస్ట్గా అయితే బస్సు ఎక్కేసాను. అవి కూడా ఫ్రీ బస్సులే, మన చెన్నైలో ఫ్రీ బస్సులు. ఇటు సైడ్ మాకు ఫ్రీ బస్సులు ఎక్కువ తిరుగుతాయి. సో అంటే మెయిన్ రోడ్ హైవే మీద అయితే ఫ్రీ బస్సులు అంత ఎక్కువ వెళ్తాయి, కానీ అవి కూడా ఆఫ్టర్నూన్ ఈ టైంలోనే తిరుగుతాయి. డే టైం అది ఆఫీస్ వాళ్ళు అది ఉంటారు కాబట్టి ఎక్కువ తిరిగినా 1-2 వెళ్తాయి. నేను వర్క్ చేసేటప్పుడు అయితే నాకు ఎప్పుడు కనిపించలేదు ఫ్రీ బస్సులు అటు సైడ్కి వెళ్ళేవి. సో ఇక్కడైతే నేను స్కూల్కి వచ్చేసానండి. కొంచెం బస్ స్టాండ్ ముందుకు ఉంటుంది కదా, ముందుకైతే దిగేసి నేను స్కూల్కి అయితే వెళ్ళి మా అబ్బాయిని పిక్ చేసుకోగానే మళ్ళీ వెంటనే నాకు లక్ ఏంటో కానీ స్కూల్ నుంచి బయటికి రాగానే మళ్ళీ బస్సు అయితే దొరికింది. ఈ బస్సులో అయితే ఎవ్వరూ లేరు, చూడొచ్చు డ్రైవర్, కండక్టర్, నేను ఇంకా మా అబ్బాయి అయితే ఉన్నాము. సో ఈ ఫ్రీ బస్సులు అయితే నాకు మా అబ్బాయికి అయితే బాగా కలిసి వచ్చినాయండి. లేదంటే ఇక్కడ నుంచి ఇక్కడికి ఆటో వాడైతే ఖచ్చితంగా 10 రూపీస్ తీసుకుంటాడు, బస్సులో కూడా 8 రూపీస్ అంత తీసుకుంటారనమాట. సో ఇవ్వడం 10-8 మనకేం ఎక్కువ కాదు, బట్ ఆ చిల్లర నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, అది నాకు ప్రాబ్లం అనమాట. చేంజ్ నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి. బస్సులో అయితే మనం ఆన్లైన్ పేమెంట్, ఇక్కడ చెన్నైలో బస్సెస్ అన్నీ ఆన్లైన్ పేమెంట్ చేసేయచ్చు. మనము ఫోన్పే, గూగుల్ పే అన్నీ పనిచేస్తాయి. మీకు కాలితే కార్డు కూడా గిక్కొచ్చేమో నాకు తెలీదు. బట్ బస్సు అయితే పర్లేదు, ఆటోవాడికి చిల్లర అక్కడి నుంచి నేను తీసుకొస్తాను. అదృష్టం కొద్దీ ఫ్రీ బస్సులో అయితే ఎక్కుతున్నాను. సో ఇంటికి అయితే వచ్చేసానండి, కానీ ఎండ ఉంది. అక్కడ నేను బస్సు దిగి మా ఫ్లాట్ లిఫ్ట్ వరకు వచ్చేసరికి అయితే నాకు పిచ్చి వచ్చేసింది. అంత దారుణంగా ఉంది ఎండ. ఎవడు నడుస్తున్నాడు బాబాయ్ ఈ ఎండలో అనుకున్నాను నేను. అంత దారుణంగా ఉంది, అస్సలు వెళ్ళకూడదండి ఈ ఎండలోని, చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఇంటికి రాగానే నేనైతే కోకోనట్ వాటర్ తాగాను, అంతలా తలనొప్పి వచ్చేసింది నాకు. అంత ఎండ ఉంది, అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు నేను. వెళ్ళినప్పుడు 12 ఆ టైం, ఇంకొచ్చేసరికి 1 అయిపోయిందేమో. ఇంకా నడినెత్తి మీద అయితే సూర్యుడు అలా కూర్చుని ఉన్నాడు, అంత ఎండ ఉంది. సో నేనైతే రాగానే కోకోనట్ వాటర్ అయితే నేను తాగుతున్నాను. మా అబ్బాయికి అని పెట్టాను యాక్చువల్గా ఈ బోండా, వాడు తాగలేదు, మార్నింగ్ మిల్క్ తాగేసి వెళ్ళిపోయాడు. సో ఈ బోండా అయితే నేను తీసుకున్నాను అనమాట. నేను తాగేసి నేను లంచ్ కూడా చేయకుండా వెళ్ళాను అనమాట. చెప్పాను కదా నిద్రపోయాను అనేసి చెప్పాను కదా. సో నిద్రపోవడం వల్ల టైం అయిపోయింది అనేసి ఇంక నేను ఏం చేయకుండా వెళ్ళిపోయాను. వచ్చి కోకోనట్ వాటర్ తాగి కొద్దిసేపు ఆగైతే లంచ్ తినేసి మా అబ్బాయిని పడుకోబెట్టి సో కొద్దిసేపు నేను రిలాక్స్ అయ్యానండి. సో ఆఫ్టర్నూన్ అయితే మా హస్బెండ్ కూడా వచ్చేసారు. మా హస్బెండ్ 3 ఆ టైంకి వచ్చేసారు. ఆ తర్వాత అయితే నేను ఇక్కడ మా హస్బెండ్కి నాకు కాఫీ పెట్టుకుని తర్వాత కొద్దిసేపు అయితే కిందకి వెళ్ళాము షటిల్ ఆడదామనేసి. ఇక్కడ చూసారా చెప్పులు, నా చెప్పులు ఒకటే ఉన్నాయి, మా హస్బెండ్ ఒకటే ఉన్నాయి. ఇక్కడ ఎటు వచ్చేసి మా అబ్బాయివి 3 జతలు ఉన్నాయి. వాడికి అవసరం అంటారా 3 జతలు, వాడు ఏం వేసుకోవాలో కూడా వాడికే తెలియదు, అలా తీసుకుంటాడు చెప్పులు అనమాట. సో ఇక్కడైతే మేము కిందకి వెళ్తున్నాం షటిల్ ఆడదాం అనేసి. ఒక సైడ్ అయితే ఎండ ఎక్కువ ఉంటుంది, ఇంకో సైడ్ ఎండ తక్కువ ఉంటుంది. సో మేము ఎండ తక్కువ ఉన్న సైడ్కి వెళ్ళాము. మళ్ళీ మాకు కనబడదు కదా కాక్, సో అందుకనేసి షటిల్ అయితే ఇటు సైడ్ ఆడదామని చాలామంది అయితే ఇక్కడ వాకింగ్ కూడా చేస్తారు. సో అయితే మేము 1/2 అవర్ ఆడామండి, 1/2 అవర్కి మించి ఆడలేము. మేము పైకి వచ్చేసాము 1/2 అవర్ ఆడేసి. సో ఇక్కడైతే మేము షటిల్ కూడా ఆడేసుకుందాము వచ్చేసాము. సో నైట్కి అయితే ఏం తిన్నన్నారు మా హస్బెండ్, నాకు ఆకలేస్తుంది, ఇంక మా హస్బెండ్ తిన్నన్నారు అనేసి నేను ఏం వండుకోలేదు, బట్ నాకైతే చాలా ఆకలేసింది. ఇక్కడ ఏమో నేను చెప్పాను కదా ఇడ్లీకి దోసకి పప్పులు నానబెట్టుకుంటాను, అలాగే పెసరట్టు కూడా పప్పు అయితే నానబెట్టుకుంటున్నాను. కొంచెం ఎక్కువ నానబెట్టుకుంటున్నాను, ఎందుకంటే మా పేరెంట్స్ కూడా వస్తారు కదా. సో ఈ వీక్ నాకు ఇంకా ఏ వర్క్ ఉండకుండా ఉన్న టైం అంతా వాళ్ళతో స్పెండ్ చేసి ఇలా పెట్టుకోవాలి నెక్స్ట్ వీక్. సో అందుకనేసి నేను పప్పులన్నీ కొంచెం ఎక్కువే రుబ్బేసుకుంటున్నాను అనమాట ఈ వీక్ అంతా అందరికీ వచ్చేలాగా.
సో మా పేరెంట్స్ వచ్చి వెళ్ళే వరకు అయితే వాళ్ళతోనే నేను టైం స్పెండ్ చేస్తాననేసి, వాళ్ళు చాలా దూరం నుంచి అయితే వస్తున్నారు. సో అందుకు నేనైతే టైం వేస్ట్ చేయకుండా వాళ్ళతోనే ఉండాలి, సో వాళ్ళతోనే ఎంజాయ్ చేయాలి అని అయితే పెట్టుకున్నాను. అందుకే నేను ఎక్కువ ఇడ్లీకి ఇడ్లీకి యాక్చువల్గా 1 గ్లాస్ వేసుకునేదాన్ని కదా నేను మాకు 1 వీక్కి. ఇప్పుడైతే నేను 2 గ్లాస్ వేసుకుంటున్నాను. దోశ కూడా చిన్న గ్లాస్తో వేసుకున్నాను, పెద్ద గ్లాస్తో వేసేసుకున్నాను. సేమ్ అదే గ్లాస్తో అయితే నేను పెసరపప్పు కూడా తొక్క పెసరపప్పు నానబెట్టుకుంటున్నాను, పెసరట్లు అనేసి. పెసరట్లకి యాక్చువల్గా రెగ్యులర్గా తినేవాళ్ళం మేము. ఒకప్పుడు అయితే 2 వీక్స్కి ఒకసారి తినేవాళ్ళము, తర్వాత వీక్ ఒకసారి అయితే ఖచ్చితంగా తినేవాళ్ళము. సో తర్వాత ఏమైంది, మా హస్బెండ్కి పెసరట్టు తిని తనకు కూడా మొహం మొత్తేసి, ఇడ్లీ దోశలు అయితే మనకు మొహం మొత్తం ఖచ్చితంగా అదే తినాలి. సో పెసరట్టు అయితే ఇంకా మాకు మొహం మొత్తేసి నేను తిన్ను పెసరట్టు. మా హస్బెండ్ మా అబ్బాయికి అయితే పెడతాను, నేను మహా అయితే ఒక్కట్టు తింటానేమో. సో నాకు పెసరట్టు ఇష్టం ఉండదు. సో అందుకనేసి ఇంక నాకు ఇంట్రెస్ట్ రాక నేను పెసరట్టు మానేసాను ఒక 2-3 టైమ్స్ నుండి. సో ఇప్పుడైతే మళ్ళీ వేసుకుంటున్నాను. సో పిండ్లన్నీ నేను స్టోర్ చేసుకుందాం అనేసి. ఇక్కడైతే నేను దోశలోకి అయితే ఒక గ్లాసు పెసరపప్పు వేసుకున్నాను కదా, ఒక గ్లాస్ మినపగుళ్ళు వేసుకున్నాను కదా. సో 2 గ్లాస్ రైస్ అయితే వేసుకుంటున్నాను. 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ రైస్ వేసుకుంటాను. ప్లస్ ఇందులో కొంచెం నేను పచ్చి కందిపప్పు ఉంటుంది కదా, ఒక గుప్పుడు అయితే వేసుకునేదాన్ని. ఇక్కడ కొంచెం గుప్పుడుకి కొంచెం ఎక్కువ వేసుకుంటున్నాను, ఎందుకంటే పప్పు ఎక్కువ నానబెట్టుకున్నాను కదా. ప్లఫీగా దోశలు చాలా స్మూత్గా కావాలంటే, క్రిస్పీగా రావాలంటే ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి. పచ్చి కందిపప్పు వేసుకుంటున్నాను, ఒక పెద్ద గుప్పుడు వేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా మెంతులు వేసుకుంటాను అనమాట. మెంతులు ఎక్కువ వేసుకోకూడదు, చేదు వచ్చేస్తుంది. చిన్న టేబుల్ స్పూన్ ఉంటుంది కదా, టేబుల్ స్పూన్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ అన్నా, లేదా ఒక స్మాల్ టేబుల్ స్పూన్ సైజ్ చూసారు కదా. సో అదొక స్పూన్ అయితే వేసుకుంటున్నాను. దీనివల్ల మనకు దోశలు చాలా బాగా వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే నేను తీసిన పప్పులు అవి అయితే క్లియర్ చేసుకుంటున్నాను. అండ్ కొద్దిగా పప్పు అయితే అందులో కవర్లో మిగిలిపోయింది కదా, అది కూడా స్టోర్ చేసుకున్నాను. ఇవన్నీ చేసుకోకపోతే నేను ఎంత పని చేసినా నా మైండ్ అంతా వాటి మీదే ఉండిపోతుంది, నా దృష్టి అంతా ఇలా ఉంచేసాను, అది క్లీన్ చేయాలి అని ఉండిపోతుంది. అందుకు ఫస్ట్ నేను ఇక్కడ ఇవన్నీ క్లియర్ చేసేసి అప్పుడైతే పప్పు నానబెట్టుకుందాము, వాష్ చేసుకున్నానేసి ఫస్ట్ ఇవన్నీ క్లియర్ చేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను పప్పులు వరుసగా కడిగేసుకుంటున్నానండి. తొక్కపప్పు ఫస్ట్ అయితే తొక్కపప్పు కడుక్కుంటున్నాను. ఈ పప్పు అయితే ఎక్కువ నానాలి కదా, మనకి తొక్క బయటకు వస్తుంది కదా. యాక్చువల్గా తొక్కతో తింటే మంచిది అంటారు, బట్ తొక్కతో తింటే మనకి యాసిడిటీ ఎక్కువ అయిపోతుంది. సో మనం చూసుకుని మనకి ఎంత తొక్క కావాలితే అంత తొక్క తీసేసుకుని, ఎక్స్ట్రా తొక్క ఏదైతే ఊడిపోయిందో అది తీసేసుకోవాలి నానబెట్టుకున్నాక. ఇదైతే ఇడ్లీకి వేసుకున్నాను కదా, ఇడ్లీ పిండి కూడా నేనైతే కడిగేసుకుని ఇవి నానబెట్టుకుంటున్నాను అనమాట, దోసపప్పు కూడాని. సో ఇక్కడైతే పప్పులన్నీ వాష్ చేసుకుని నేనైతే వాటికి మూత పెట్టుకుంటున్నాను. ఖచ్చితంగా మనమైతే మూతలు పెట్టుకోవాలి, లేదా కాక్రోచ్లు, దోమలు, ఈగలు ఖచ్చితంగా మనం మూత పెట్టని రోజే అవి పడతాయి. అదైతే ఖచ్చితంగా కన్ఫర్మ్ అది. కాబట్టి నేనైతే మూతలు పెట్టేసుకున్నాను. మూతలు పెట్టేసుకుని ఇక్కడైతే నేను పాలు అది కాసుకుంటున్నాను అనమాట. చూడొచ్చు, పాలు కొన్ని సైడ్ పెట్టేసుకుని కొన్ని అయితే నేను తోడేసుకుందాం అనేసి. ఎక్కువ పాలు లేవు ఈరోజు, తక్కువే ఉన్నాయి. పాలు అయితే చాలా యూస్ చేస్తాను నేను కాఫీ కానీ వీళ్ళు. ఇక్కడైతే నేను లిటిల్ జాయ్ పెట్టుకున్నాను అన్నాను కదా మా అబ్బాయికి, మిల్క్ పౌడర్. అది నేను ఈసారి ఫ్లేవర్ మార్చాను. లాస్ట్ టైం చాక్లెట్ ఫ్లేవర్ పెట్టాను, ఇప్పుడైతే స్ట్రాబెరీ ఫ్లేవర్. బట్ వాడైతే ఇష్టంగా ఏం తాగట్లేదు, కానీ తాగాలి తప్పదు, లేదా అమ్మ కొడుతుంది అన్నందుకేమో తాగుతున్నాడు. వాడికి నచ్చలేదు ఏదో, అంటే ఇంకా ఒక మిల్క్ ఒకటి పోసినా వాడు తాగేస్తాడు. బట్ ఏదో ఒక న్యూట్రిషన్, ఏదో ఒకటి వాడికి ఏదోలా ప్రోటీన్ వెళ్ళాలి కదా అనేసి అవన్నీ మంచివే. సో అందుకనేసి నేను అది పెట్టుకుంటున్నాను, ఏదో ఒక పూట అయితే పోస్తున్నాను. ఇక్కడైతే నేను పెరుగు మజ్జిగ చేద్దాం అనేసి వేసుకున్నానండి మిక్సీలో. నేనైతే చూసుకుని కూడా దానికి చుట్టూ ఇది రబ్బర్ ఉంటుంది కదా. సో రబ్బర్ మీరు చూడొచ్చు, ఇక్కడ నేను పెట్టుకున్నాను. మళ్ళీ రబ్బర్ ఏంటి ఎత్తుగా ఉందనేసి నొక్కుని మళ్ళీ పెట్టుకున్నా సరే ఎక్కడ లీక్ అయిందో తెలియదు, కానీ మొత్తం పెరుగంతా ఎగిరిపోయింది, బయటకు వచ్చేసింది. అసలు ఇక్కడ చూడొచ్చు, మీరు చూడండి ఎంత డబల్ పని చేసుకున్నాను నేను. మళ్ళీ నాకు ఇది డబల్ వర్క్ అనమాట. మొత్తం చూడండి అలా బయటకు వచ్చేసింది, సగం పెరుగంతా బయటకు వచ్చేసింది. మళ్ళీ దీన్ని కడుక్కొని క్లీన్ చేసి నాకు మళ్ళీ ఇదొక వర్క్. అసలే చిరాకుగా ఉంది వర్క్ చేయలేక అనుకుంటే
ఇది నాకు నేనే చేసుకున్నాను. ఇది నాకు కావాల్సిందే, సరిగ్గా చూసుకోవచ్చు కదా, నేను చూసుకోకుండా అయితే ఇలా చేసుకున్నాను. సో ఇక్కడైతే నేను మళ్ళీ దాన్ని ఇంకా క్లీన్ చేసుకుని నీట్గా మొత్తం శుభ్రం చేసుకుంటున్నానండి. మళ్ళీ క్లీన్ చేసుకోవాల్సి వచ్చింది. సో ఎక్కువ వర్క్ లేకపోయినా దీనివల్ల మళ్ళీ వర్క్ పెట్టుకున్నాను నేను. ఇక్కడైతే మళ్ళీ నేనైతే మజ్జిగ చేసుకుంటున్నాను అనమాట. కొంచెం ఈసారి చూసుకుని పెట్టుకున్నాను, అయినా సరే కొంచెం కొంచెం బయటకు వచ్చింది. మరి రబ్బర్ నేను సరిగ్గా పెట్టట్లేదో అది పట్టట్లేదో నాకు తెలియదు. మళ్ళీ కొద్దిగా అయితే డ్రాప్స్ అయితే పడింది. అదంతా నేను మిక్సీని అయితే చాలా నీట్గా తుడిచేసుకుని ఇక్కడ నుంచి అయితే తీసేసి పైన పెట్టేసుకున్నాను. సో నాకు ఇక్కడ అడ్డుగా ఉండకూడదని నేను గ్రైండర్, మిక్సీ అన్నీ తీసేసాను. మళ్ళీ ఈ ఫ్యాన్, ఈ క్యాటిల్ అయితే మళ్ళీ నాకు అడ్డుగా వచ్చినవి. సో అందుకనేసి ఇంకా ఏమైంది, మొత్తం క్లీన్ చేసుకుని ఇక్కడైతే మజ్జిగ తీసుకుంటున్నాను. మా హస్బెండ్ అయితే సాల్ట్ లేకుండా తాగుతారు కాబట్టి తనకు ఫస్ట్ తీసేసి నేను మళ్ళీ సాల్ట్ వేసుకుని నేనైతే తాగేసాను అనమాట. ఈలోగా నాకు ఫోన్ కాల్ వచ్చింది. సో అందుకే నేను షూట్ చేయలేకపోయిన తర్వాత నేను మజ్జిగ తాగేసానండి. మా హస్బెండ్కి అయితే పక్కన పెట్టేసాను, తను మీటింగ్లో ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు స్లాబ్ ఎలా అయిపోయిందో. నేనైతే మళ్ళీ దీన్ని క్లీన్ చేసుకోవడము, నాకు ఇంకా ఏదో ఒకటి చేసుకుంటానే ఉంటాను నేను. నాకు ఎక్స్ట్రా పని ఖచ్చితంగా పెట్టుకోవాలి నేను, లేకపోతే నాకు అసలు మనశ్శాంతి ఉంటుంది ఆ రోజు. ఎందుకంటే నేను ఏదో ఒకటి వంపుకుంటానే ఉంటాను. అయితే స్లాబ్ మీద అయితే కిచెన్లో, నా కిచెన్ ఎప్పుడు ఎలా వెళ్ళబడతాను, ఇల్లంతా నీట్గా ఉన్న కిచెన్లో మాత్రం ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను నేను. సో ఎలా అయితేనే క్లీన్ అయిపోయిందండి. ఇక్కడైతే నా పని అయిపోయింది. ఫ్యాన్ ఇక్కడైతే వాటర్ పట్టుకుంటున్నాను అనమాట. సో మా హస్బెండ్ని ఇంప్రెస్ చేద్దామని బాటిల్స్ అన్నీ పట్టి ఫిల్ చేస్తాను. సో తనకి ఫ్రిడ్జ్లో వాటర్ అంటే ఇష్టం. తను ఫ్రిడ్జ్లో ఉన్న కూలింగ్ వాటర్ ఎక్కువ తీసుకుంటారు. సో వాటర్ అయితే నేను పట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇంకొక బాటిల్ ఉంటే అది కూడా పట్టేసుకున్నాను, సగం ఉన్నాయి. సో అవన్నీ పట్టుకుని ఇక్కడైతే ఫ్యాన్ ఆన్ చేసుకుని నేనైతే తడి టవల్తోనే మళ్ళీ ఫ్యాన్ అని తుడిచేస్తాను. మా హస్బెండ్ తిడతారు, అలా తడి టవల్ పెట్టకూడదు, షాక్ కొడుతుంది అనేసి. అయినా సరే నేను విన్నాను కదా. సో అయితే తర్వాత పనంతా అయిపోయాక అలాగా నేను ఎక్కువ షటిల్ ఆడాను కదా, నాకు ఆకలేస్తుంది చెప్పాను కదా, ఆకలేస్తుంది నాకు ఎలాగో. అందులోని షటిల్ ఆడడం వల్ల ఇంకా ఆకలేస్తుంది. మా హస్బెండ్ అయితే బయటకు తీసుకెళ్ళమంటే పానీపూరి తిందామనేసి తీసుకొచ్చారు. మా హస్బెండ్ ఇక్కడ చాట్ చెప్పుకున్నారు, బట్ మా హస్బెండ్ చెప్పుకుని అందులో సగం నేను తినేస్తాను ఖచ్చితంగాని. అందుకైతే ఇక్కడైతే నేను మా హస్బెండ్ చాట్ కూడా నేను టేస్ట్ చేస్తున్నాను అనమాట. బాగుంది, మరి అంత బాగుందని నేను చెప్పను. చాట్ ఓకే, యావరేజ్. దీని మీద నేను చేసి చోలే కర్రీ బాగుంటుంది. ఇది చోలే చాట్ అంటారు అనమాట, చోలే సమోసా అంటారు. దీని మీద నేను చేసి చోలే బాగుంటుంది. ఇది వచ్చేసి దహీపూరి, నాకు చాలా ఇష్టము. బాగా చేస్తారు ఇక్కడ అనమాట. మేము రిటర్న్ అయ్యేసరికి ఏమో రెయిన్ పడిందనమాట. అయినా సరే తడుచుకోలేదులేండి, బాగానే వెళ్ళిపోయాము, త్వరగా వెళ్ళిపోయాము. ఇంటికైతే వచ్చేసాం మేము, బయటికి వెళ్ళి తినేసి. నేను మళ్ళీ అక్కడ నుంచి ఒక కూల్ కేక్ అయితే తెచ్చుకున్నాను. సో నేను మా అబ్బాయి అయితే పోటాపోటీ మీద ఇద్దరం తినేసాము కేక్ తినేసాం. సో ఇదేనండి మన థర్స్డే వ్లాగ్. అందరూ లైక్, కమెంట్, షేర్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.